శ్రీమాత్రే నమః. మన యొక్క ఛానల్లో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా చిన్న చిన్న టాపిక్స్గా మనము చెప్పుకోబోతున్నాము. అందులో ఉపయోగపడే విధంగా చెప్పుకుంటున్నాం. వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి. 2024 జూలై 21వ తారీఖున, అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు. ఈ నెల 21 జూలై గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు. దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగాను పిల్లల చేత పూజింపజేస్తారు. వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి జరుపుకోవడం, ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు. తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురోరధికం మూలం గురోరంధకాలము, ఆయన యొక్క నిర్మూలాన్ని చేసే, అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు. గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి. వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం మొదలాలి అంటారు. పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే, హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు. వేదకాలపు సంస్కృతనంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం, గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు. అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండుగ కూడా చేస్తారు. అంటే ముందు రోజు, పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు, ఇలా 3 రోజులు కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం. విజయోస్తు.